పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు, మేటి సంఘ సంస్కర్త, నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి గోరా గారి మరణం తర్వాత జరిగిన కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలను చూద్దాం. గోరా గారు చనిపోవడానికి సరిగ్గా ఒక నెల ముందే దేశంలో ఎమర్జెన్సీ విధించబడింది. ఆ సమయంలో రాజకీయ కార్యక్రమాలే కాదు, సాంఘిక కార్యక్రమాల నిర్వహణ కూడా చాలా కష్టతరం అయింది. జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో సర్వోదయ కార్యకర్తలే ఇందిరాగాంధీ వ్యతిరేక ఉద్యమాలు చేపట్టడంతో ప్రతిపక్ష నాయకులతో పాటు సర్వోదయ కార్యకర్తలను కూడా జైళ్లలో పెట్టారు. దీనివల్ల సమాజ సేవా కార్యకర్తలందరినీ ప్రభుత్వం అతి జాగ్రత్తగా కనిపెట్టడం మొదలుపెట్టింది. అందులోనూ లవణం సర్వోదయోద్యమంలో ఒక ప్రముఖ కార్యకర్త అవడమే కాక జయప్రకాష్ నారాయణకు చాలా సన్నిహితుడు కూడా. అందుచేత ఏ క్షణాన్నైనా లవణాన్ని కూడా అరెస్టు చేయవచ్చునని మేము అనుకున్నాము. అయితే తరువాత తెలిసిన విషయం, అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వెంగళరావు గారు లవణాన్ని అరెస్టు చేయడానికి అంగీకరించలేదని, ఒక విధంగా లవణం బయట ఉండటం ఆ సమయంలో సాంఘిక కార్యక్రమాలను అతి ఉధృతంగా ముందుకు సాగించేందుకు తోడ్పడేలా ఆయన సహాయం చేశారు. 1974 జనవరిలో స్టువర్ట్పురంలో ప్రారంభించిన నేరస్తుల సంస్కరణ కార్యక్రమాన్ని లవణం, హేమలత ప్రభుత్వ సహకారంతో చాలా ముందుకు కొనసాగించగలిగారు. మరో ప్రక్క వర్ణాంతర వివాహాలను చాలా ఎక్కువగా జరిపించగలిగారు. ఒక్కొక్క వారంలో 4-5 వివాహాలు కూడా జరిగేవి. అలాగే మూఢనమ్మకాలకు, మహత్యాలకు వ్యతిరేకంగా హేతువాద ఉద్యమం గట్టిగా బలపడి ముందుకు సాగింది. నాస్తిక కేంద్రం అనేక చోట్ల నిర్వహించిన నాస్తిక శిక్షణా శిబిరాలు యువతీ యువకులకు నాస్తికత్వం గురించి సవివరంగా వివరించడానికి అవకాశం ఇచ్చాయి. గోరా గారి మరణం కారణంగా ఏమాత్రమూ ఆగకుండా ఈ కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగడం, ఇంకా ఎక్కువ పటిష్టంగా కొనసాగడంతో మేము దుఃఖాన్ని ప్రక్కన పెట్టి ఆశతోనూ సంతృప్తితోనూ పనిచేయటకు సిద్ధమైపోయాము. 1977 నవంబర్ 19న వచ్చిన ఉప్పెన తుఫాను కొన్ని వేల మందిని పొట్టన పెట్టుకుని కొన్ని లక్షల మందిని నిరాశ్రయులుగా చేసి ఈ శతాబ్దంలో మన దేశంలో కనీవిని ఎరుగునంతటి నష్టాన్ని కలుగజేశాయి. నాస్తిక కేంద్రం కూడా చాలా నష్టపోయింది. అయితే దివి తాలూకాలో జరిగిన నష్టం అపారం కనుక నాస్తిక కేంద్రం తరపున లవణం, హేమలత అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో శ్రీ మండలి కృష్ణారావు గారి సరసన నిలబడి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మా రెండో అబ్బాయి విజయం, అతని భార్య సుమతి, మా ఆఖరి అమ్మాయి నౌ, ఆమె భర్త వీరయ్య గారు అంతవరకు ఢిల్లీలో ఉండేవారు. తుఫాను తర్వాత పూర్తిగా మా వద్దకే వచ్చేశారు. వారు కూడా ఒక ప్రక్క నాస్తిక కేంద్రం పునర్నిర్మాణంలోనూ, మరో ప్రక్క తుఫాను సహాయ పునర్నిర్మాణ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. దివి తాలూకాలో ప్రభాకర్జీతో పాటు లవణం, హేమలతలు చేసిన సేవా కార్యక్రమాలు జాతీయ దృష్టినే కాక అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షించాయి. ఆ తుఫాను, ఉప్పెన నాస్తిక కేంద్రం కార్యకర్తలకు తమలోని సమర్థతను, సేవా దృష్టిని ప్రజలకు సమర్పించుకొనుటకు ఒక అవకాశాన్ని ఇచ్చాయి. దాని ఫలితమే మా ఆఖరి అల్లుడు వీరయ్య గారు కార్యక్రమాలు చేపట్టడం, వీరయ్య గారు నౌ ఎంతో సమర్థవంతంగా వీటిని విస్తరిస్తూ కొనసాగించడం జరిగాయి. విజయం నాస్తిక కేంద్రంలోని అనేక బాధ్యతలను స్వీకరించి లవణం బయటకు వెళ్ళి పనిచేయటకు వీలు కల్పించాడు. ఆ రోజుల్లోనే అనేక సంవత్సరాలు రహస్య జీవితంలో ఉండి పార్వతీపురం కుట్ర కేసులో చాలా కాలం జైల్లో ఉండి ప్రముఖ నక్సలైట్గా పేరు పొందిన కళ్యాణకృష్ణ బలవంతంగా వేశ్యావృత్తిలోకి దించబడిన ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటకు ముందుకు వచ్చారు. దీని పూర్తి బాధ్యతను లవణం తీసుకుని పోలీసుల సహాయంతో ఆ అమ్మాయికి విముక్తి కలిగించి వారికి వివాహం జరిపించడం చాలా సాహసోపేతమైన కార్యక్రమం. లవణం సలహా సంప్రదింపులు సహకారంతో ఎన్నో ఇబ్బందులను, వ్యతిరేకతలను ఎదుర్కొని వారు అనుకూల దాంపత్యాన్ని కొనసాగించారు. ఇది సంఘ సంస్కరణోద్యమానికి ఒక విశిష్టమైన విజయం. ఆ అమ్మాయి రాధ భర్త ప్రోత్సాహంతో తన వంటి మరికొందరిని ఆ దుర్భర పరిస్థితుల నుంచి బయటకు తీసి
చక్కటి జీవితం కొనసాగించుటకు తోడ్పడింది. వారిద్దరూ ఎంతైనా అభినందనీయులు. ఈరోజు మనం దివిసీమ ఉప్పెన తాలూకు అంశాలను, అలాగే ఆనాటి నాస్తిక కేంద్రం సేవా కార్యక్రమాలను తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.